హాయ్ గైస్, వెల్కమ్ టు జెటై ఫార్మ్స్. సో బయట ఎక్కడ చూసిన కోల్డ్ అన్ని వైరస్తో చనిపోతున్నాయి. సో ఈ రోజు మన వీడియోలో మన ఫామ్లో ఏ వైరస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వైరస్ రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. సో ఏ వైరస్ లేనప్పుడే జాగ్రత్త పడడం చాలా మంచిది. సో దానికోసమే మనం మన కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మెయింటైన్ అయ్యే విధంగా మంచి బలమైన ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అలాగే వాటితో పాటు నెలలో ఒక వారం రోజుల పాటు యాంటీబయాటిక్ పౌడర్స్ కలిపిన వాటర్ ఇస్తూ ఉండాలి. యాంటీబయాటిక్ పౌడర్స్ అంటే స్టెర్బ్యాక్ కానీ టెట్రాసైక్లిన్ కానీ ఇటువంటి పౌడర్స్ దొరుకుతాయి బయట వెటర్నరీ షాప్ లో. సో అటువంటి పౌడర్స్ కలిపిన వాటర్ ఇస్తూ ఉండాలి ఒక 1 వీక్ వరకు. అలాగే నెలలో ఒక రోజు మన దగ్గర ఉన్న పుంజులకి పెట్టలకి లివర్ టానిక్ వేసుకోవడం చాలా మంచిది. మన దగ్గర ఉన్న పుంజులకి వెయిట్ ని బట్టి 1 ml లివర్ టానిక్ డైరెక్ట్ గా నోట్లో వేసుకోవడం మంచిది. అలాగే పెట్టలకి మనం డైరెక్ట్ గా వేయలేకపోయినా, ఎందుకంటే అవి మనకు దొరకవు కాబట్టి మనం డైరెక్ట్ గా వేయలేకపోయినా అవి తాగే వాటర్ లో లివర్ టానిక్ కలిపి పట్టించడం చాలా మంచిది. నేనైతే హిమాలయ లీవ్ 52 అనే లివర్ టానిక్ వాడతాను. అది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మార్నింగ్ మనం లెగ్గానే కోడి డ్రాపింగ్స్ ఎలా వేసిందని చెప్పి చెక్ చేసుకోవాలి. డ్రాపింగ్స్ అంటే అవి రెట్లు ఎలా వేసిందో చెక్ చేసుకోవాలి. పచ్చగా తెల్లగా పల్చగా రెట్లు వేసినాయి అంటే కోడికి ప్రాబ్లం ఉందని అర్థం. అలా ఉన్న కోడి ఎక్కువసేపు నిలబడకుండా పడుకునే ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఏదైనా కోడి మార్నింగ్ ఎక్కువసేపు నిలబడకుండా పడుకునే ఉన్నా కానీ మనం దాన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఫామ్ మొత్తాన్ని ఒకసారి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ తో మొత్తం స్ప్రే చేస్తాం మంచిది. ఏదైనా వైరస్ ఉన్నా కానీ చనిపోద్ది. సో ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి వైరస్ ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ లో 1-2 కోళ్ళు బట్టి మిగతా వాటికి సోకుతుంది. సో మనం ఈ 1-2 కోళ్ళు ఫస్ట్ లోనే ఐడెంటిఫై చేసి అవి ఎప్పుడైతే రెట్లు పచ్చగా తెల్లగా పారుతున్నాయో చూసి వెంటనే వాటికి మెడిసిన్ ఇచ్చి మనం వాటిని దూరం చేయగలిగితే మిగతా కోళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎక్కువ లాసెస్ లేకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకినప్పుడు నా ఫామ్లో ఎక్కువగా నాకు వర్క్ అయ్యే మందు ఏంటంటే ఆక్సిటెట్రాసైక్లిన్. నేను ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ LA అనే ఇంజెక్షన్, ఇది 2 రోజులకు ఒకసారి చేయాలి. లాంగ్ యాక్షన్ కాబట్టి LA అంటే ఈ ఇంజెక్షన్ నేను పుంజి వెయిట్ని బట్టి 0.5 ml లేదా 1 ml చేస్తూ ఉంటాను. బాగా నీరసంగా ఉంటే 1 ml చేస్తాను. లేదు ఆ రోజే వైరస్ అటాక్ అయినట్టు నాకు అనిపిస్తే 0.5 ml చేస్తాను. మీరు నా ముందు వీడియోస్ కూడా చూసింటే నేను ఎక్కువగా ఈ మెడిసిన్ గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా ఫామ్లో నాకు ఈ మెడిసిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆక్సిటెట్రాసైక్లిన్ LA అనే ఇంజెక్షన్ మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకో మెడిసిన్ వచ్చి ఎండ్రోవిట్ ఓరల్ సొల్యూషన్. ఇది కూడా యాంటీబయాటికే. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎండ్రోవిట్ అనేది ఎండ్రోఫ్లాక్సిన్ సంబంధించిన మెడిసిన్. సో మీరు ఎండ్రోఫ్లాక్సిన్ మెడిసిన్ సంబంధించి ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఎండ్రోవిట్ కంపెనీ వాడతాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా 0.5 ml లేదా 1 ml పుంజు నోట్లో డైరెక్ట్ గా వేయాలి. సో ఇది ఓరల్ సొల్యూషన్ అనమాట, అంటే డైరెక్ట్ గా నోట్లో వేసే సొల్యూషన్. నేను 1 ml వేసుకుంటూ ఉంటాను. ఇది బాగా నీరసంగా ఉంటే. ఎప్పుడు కూడా మన ఫామ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మనం వైరస్ ని ఎంత ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయగలిగితే మనం అంత తక్కువ లాస్ తో తప్పించుకోవచ్చు. ఏ విధంగా అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక పుంజుకి లేదా ఒక పెట్టకి అటాక్ అయినప్పుడు కానీ మనం తెలుసుకోగలిగితే ఓన్లీ ఆ పుంజు పెట్టతో మనకు పోద్ది, అయితే రికవర్ అవుతుంది లేదా చనిపోద్ది. బట్ వేరే ఆటకి సోకకుండా దాన్ని తీసుకుని దూరంగా పెట్టేసుకుంటాం కాబట్టి వేరే ఆటకి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఫార్మాల్డిహైడ్ స్ప్రే చేసి మొత్తం ఫామ్ అంతా డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఎలాగో వైరస్ అటాక్ అయింది కాబట్టి వేరే ఆటలకు సోకకుండా అలాగే దేనికైనా స్టార్టింగ్ లో ఉంటే తగ్గే విధంగా నేను చెప్పిన ఆక్సిటెట్రాసైక్లిన్ LA అనే ఇంజెక్షన్ అన్నిటికీ చేసేసుకుని అలాగే ఎండ్రోవిట్ ఓరల్ సొల్యూషన్ కూడా 0.5 ml అన్నిటికీ వేసుకోవడం చాలా మంచిది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మన కోళ్ళని వైరస్ నుంచి కాపాడుకోవచ్చు. నాటుకోళ్ళ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి చాలా కష్టకాలం. బయట చాలా కోళ్ళు వైరస్తో చనిపోతున్నాయి. సో మీకు తెలిసిన ఫార్మ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.